తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కాసేపట్లో కోడి పందాలు ప్రారంభం కాబోతున్నాయి. కాకినాడ జిల్లాలో కూడా కోడి పందాలకు సర్వం సిద్ధమైంది. అక్కడ నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో ఉన్నారు. సుధీర్, స్వాతి, కాకినాడ జిల్లాలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే నిర్వాహకులు దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరోవైపు కరపకు సంబంధించిన కరప బరిలో 3 రోజుల పందాలు, దాదాపు 3 రోజుల్లో 63 పందాలు జరుగుతాయి. కోడి పందాలకు సంబంధించి ఎవరైతే ఎక్కువ పందాలు గెలుస్తారో వారికి ఇన్నోవా క్రిస్టా కారు గిఫ్ట్గా ఇస్తాం ప్రకటించారు. దానికి సంబంధించి బరిలోకి ఇప్పటికే ప్రస్తుతానికి కారును కూడా తీసుకొచ్చారు. గత ఏడాది ఇదే బరి దగ్గర ఈ తార్ జీప్ గిఫ్ట్గా ఇస్తామని ప్రకటించారు. దానికి అనుగుణంగానే 63 పందాలు, మెజార్టీ పందాలు గెలిచిన వారికి తార్ జీప్ గిఫ్ట్గా ఇచ్చారు. కానీ ఈసారి ఇన్నోవా క్రిస్టా కారు గిఫ్ట్గా ఇస్తానని చెప్పడంతో ఈ బరిపై ఎక్కువగా ఫోకస్ కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే నిర్వాహకులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మామూలుగా చిన్న చితక వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ బరిలో పందాలు వేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే భారీ స్థాయిలో దాదాపు ఆన్ రోడ్ 30 లక్షల విలువ గల కారు గిఫ్ట్గా ఇస్తున్నారంటే ఇక్కడ ఏ స్థాయిలో ఈ పందాలు జరుగుతాయి అనేది అర్థం చేసుకోవచ్చు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేశారు. మిగతా బరుల కంటే కూడా ఇక్కడ ఎక్కువగా హై ఫోకస్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువగా దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెద్ద పందాలు వేసేవాళ్ళు, అదేవిధంగా ఈ బరికి సంబంధించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే బుల్లెట్ బండి, అదేవిధంగా ఇంకా ఇతర గిఫ్ట్లు ఇస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం ఈ కార్ గిఫ్ట్ ఇవ్వడంతో ఇక్కడ ఎక్కువగా హైప్ కనిపిస్తున్న పరిస్థితి. మిగతా చోట్ల జిల్లా వ్యాప్తంగా కూడా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా దాదాపు 100కు పైగా బరిలోని ఇప్పటికే కోడి పందాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు కొబ్బరికాయ కొట్టి, అదేవిధంగా గుమ్మడికాయ తీసి దానికి సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరొక వైపు ఇప్పటికే కోళ్లను బరిలో తీసుకుని వచ్చారు. దానికి సంబంధించి ఎవరైతే పందాలు వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా కొన్ని చోట్ల లీడర్లు కూడా ఈ పందాలని ప్రారంభోత్సవం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ జోన్లు డివైడ్ చేశారు. విఐపి, వివిఐపి, అదేవిధంగా నార్మల్ పబ్లిక్ సంబంధించి జోన్లు డివైడ్ చేసి ఎవరైతే పందాలు వేసేవాళ్ళు ఉంటారో, మరొక వైపు పందాలు చూడడానికి మాత్రమే వచ్చేవాళ్ళు ఉంటారు, వారికి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు సీసీ కెమెరాలు, అదేవిధంగా ఎక్కడికక్కడ కెమెరాతో రికార్డింగ్ చూస్తూ ప్రతి ఈ పందాన్ని కూడా రికార్డింగ్ చూసే విధంగా దానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. చూసుకోవచ్చు మనం విజువల్స్ లో. ఇప్పుడే ఈ బరికి సంబంధించి లాక్ ఓపెన్ చేస్తున్నారు. బరిలోకి పందెం నిర్వాహకులు లోపలికి వెళ్ళడానికి మొత్తం కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా కరపకు సంబంధించిన బరిలో ఎక్కువగా ఫోకస్ కనిపిస్తుంది. మొత్తం పందెం రాయుళ్ళు, పందాలు వేసేవాళ్ళు, అదేవిధంగా ఈ పందెం కాసేవాళ్ళు కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయి. మరొక వైపు ఫ్లడ్ లైట్లు వెలుగులో రోజుకి ఇటువంటి పెద్ద బరిలో రోజుకి 21 పందాలు జరుగుతాయని నిర్వాహకులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే పూజా కార్యక్రమాలు పూర్తి చేసి లోపలికి ప్రత్యేకంగా పాసులు కూడా ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి ఎలా చేస్తున్నారు. మరొక వైపు చుట్టుపక్కల కూడా ఈ చుట్టూ బౌండరీలో బౌన్సర్లు ఏర్పాటు చేశారు. తాము అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి వచ్చే విధంగా బౌన్సర్లు ఏర్పాటు చేశారు. చుట్టూ ఎల్ఈడి స్క్రీన్లు చూసుకోవచ్చు. అటువైపు ఇదేవిధంగా ఇటువైపు కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆ కార్నర్లోని ఈ కార్నర్లోని ఉన్న వాళ్ళు చూడడానికి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే ఈ పందానికి సంబంధించి ప్రతి రౌండ్ 20 రోజుకి 21 పందాలు జరుగుతాయి. కాబట్టి 21 పందాలకు సంబంధించి టైం లిమిట్, అదేవిధంగా డ్యూరేషన్, ఎవరు పార్టిసిపేట్ చేస్తారని కూడా చాలా క్లియర్ కట్గా ఉంటుంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎందుకంటే దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా దాదాపు 100కు పైగా బరులు కాకినాడ, జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురం, అదేవిధంగా తుని, ఇలా ప్రతి సెగ్మెంట్లను కూడా 10కి తగ్గకుండానే పెద్ద బరులు ఉన్నాయి. మరో చిన్న చితక బరులు అయితే మరో 10ల సంఖ్యలో ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయిపోయాయి. మరొక 10 నిమిషాల్లోనే కోడి పందాలకు సంబంధించి కోడి పందాలు జరగనున్నాయి. ఎక్కడికక్కడ కెమెరాలతో మానిటరింగ్ చేయడం, అదేవిధంగా ఒకవేళ రీప్లేలు కూడా చూసే విధంగా మురమళ్ళ అటువంటి పెద్ద బరులు అయితే రీప్లేలు కూడా చూసే విధంగా, ఒకవేళ ఏదైనా కోడి ముందు ఏ కోడి గెలిచింది అనేది ఒకవేళ కన్ఫ్యూజ్ ఉంటే దానికి సంబంధించి రీప్లేలు కూడా చూసే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అంటే కోడి పందాలతో పాటు బయట ఏదైతే మనం బయట చూసుకున్నట్లయితే బయట కూడా మామూలు పందాలు జరుగుతాయి. బయట వాళ్ళు వేసుకుంటారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. మరొక వైపు ఇదైతే దీనికి సంబంధించి గుండాట, కోడి పందాలతో పాటు ప్యారల్గా గుండాట కూడా జరుగుతుంది. దానికి అనుగుణంగానే నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు. మొదటి పందెం జరగడానికి నిర్వాహకులు అందరూ కూడా లోపలికి వెళ్ళి దానికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మరొక 10 నుంచి 15 నిమిషాల పాటు తర్వాత మొదటి పందెం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి లోకల్ లీడర్లు, అదేవిధంగా ఎవరైతే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు మాత్రమే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా కోఆర్డినేట్ చేస్తూ దాన్ని ఓపెన్ చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు ఈ 100కు పైగా బరిలోనే పెద్ద బరిలోనే మ్యాచ్లకు సంబంధించి రీప్లేలు, అదేవిధంగా కెమెరాలు, ఇదే విధంగా గిఫ్ట్లు, కార్ గిఫ్ట్గా ఇచ్చిన బరిలో అయితే హైప్ ఎక్కువగా క్రియేట్ అవుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మ్యాచ్లు, పందాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి. దాదాపు ఈ 3 రోజుల పాటు, సంక్రాంతి 3 రోజుల పాటు గోదావరి జిల్లాలో కోడి పందాలు జరిగి తీరితేనే సంక్రాంతి జరిగినట్లు ఉంటుంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు
వదిలేశారు. మరొక వైపు కారు, కొన్ని చోట్ల బుల్లెట్ బైక్ కూడా గిఫ్ట్లుగా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది స్వాతి.